జై శ్రీరామ్. శ్రీ 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 దుర్గా సీతారామ సాయి జ్యోతిషాలయం ప్రధాన అర్చకులు శ్రీ సీతారామ ప్రధాన అర్చకులు మధుబాబు శ్రీ శ్రీ పరాభనవ సంవత్సర రాశి ఫలాలు గురించి మనం తెలుసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకోవడం జరుగుతున్నది. వీరికి ఆదాయము 11, వ్యయం 5, రాజపూజం 2, అవమానము 6 ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వారికి మొత్తం ఫలితాలు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తాయి. కష్టంతో విజయాలు, ఓపిక అనేది అవసరమైనటువంటి రాశి వారికి. అంటే ఎవరు మీకు కష్టపెట్టినా నష్టపెట్టినా కొంచెం ఓపికతో ఉంటే విజయము మీకే సొంతం అవుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయం అయితే 11 వచ్చింది, అయితే ఖర్చులు అనేది 5 అనుకున్నాం చెప్పాము, కానీ ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు తగ్గించుకోవాలి, అంటే వేరే దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అప్పు అనేది మీరు ఈ సంవత్సరం తీసుకోకూడదు, తగ్గించుకోవాలి. ఇక ఉద్యోగం వ్యాపార విషయంలో వస్తే ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, మార్పులు అంటే ట్రాన్స్ఫర్ జరగడం అవుతుంది. మరి వ్యాపారంలో జాగ్రత్త అవసరమన్నమాట. వ్యాపారం కూడా బహు జాగ్రత్తగా మీరు ఉండాలి. మరి కుటుంబ విషయం వస్తే కుటుంబంలో విభేదాలు రావచ్చు, మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం జరుగుతుంది. అంటే చిన్న చిన్న విభేదం వస్తే ఒక దగ్గర మీ కుటుంబం అంతా కూర్చొని, వేరే కుటుంబంతోనే వచ్చిన కుటుంబం అంతా కూర్చొని వారందరితో మాట్లాడి అది పరిష్కరించుకోవాలి. ఏమైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినాయి, ఈ తగాదాలు విభేదాలు వస్తే మీరు దానికి పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ప్రేమలో అపార్థాలు, వివాహం ఆలస్యంగా జరగవచ్చు. అంటే ప్రేమించుకుంటారు 2, 3 ఎప్పుడు గత సంవత్సరం ఏ సంవత్సరం ప్రేమించుకున్నా అది అనేది ఈ సంవత్సరం వివాహం అనేది ఆలస్యంగా జరుగుతుంది. అందులో జాగ్రత్త అనమాట. ప్రేమ వివాహాలు అనేవి తొందరగా ఈ రాశి వారికి జరగవన్నమాట. ఇక విద్యకు వస్తే విద్యార్థులకు కష్టం ఎక్కువ, శ్రమిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అంటే బొటాబొటిగా ఉంటుండదన్నమాట. విద్యార్థులు అయితే కష్టపడినట్టు ఉంటుంది కానీ బాగా శ్రమించాలి, ఎందుకంటే ర్యాంకులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి బాగా శ్రమిస్తే ఫలితం అనేది వస్తుంది అనమాట. ఇక ఆరోగ్యంపై జాగ్రత్త, నిద్రలేని సమస్యలు వస్తుంటాయి అన్నమాట. అంటే ఆరోగ్యంలో జాగ్రత్త ఉండాలి, నిద్రలేని సమస్యలు వస్తుంటాయి. గ్రహ ప్రభావాలు, శని కష్టాలు, ఆలస్యం వస్తుంది, శని ఉంది మీకు. మరి గురు కూడా కొంత ఉపశమనం చేస్తున్నాడు, గురి అంత మీకు ఇబ్బంది పెట్టాడు గురుడు. అదేవిధంగా రాహుకేతువులు అనుకోని మార్పులు చేస్తారన్నమాట. శని, గురు, రాహుకేతువులు ఉన్నాయి కాబట్టి శని అంత కొద్దిగా పని ఆలస్యంగా జరుగుతుంది, గురు కొంత ఉపశమిస్తున్నాడు, రాహుకేతువుల్లోన మార్పులు వస్తున్నాయి అన్నమాట. పరిహారాలు, శనివారము శని పూజ చేయించుకోవాలి. అంటే మనకి ఇక్కడ మందపల్లిలో ఉంది కూడా, అక్కడ కూడా వెళ్ళొచ్చు శనివారము. అక్కడ శని పూజలు అంటే శని త్రయోదశి నాడు పడితే చాలా మంచిది, శని పూజలు చేసుకోవాలి. లేదంటే మీకున్న శనీశ్వరాలు దగ్గరలో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి శని పూజలు చేయించుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయాలి. మరి దానాలు కూడా, బ్రాహ్మణులకి దానాలు కూడా చేయాలన్నమాట. పరిహారాలు ఈ విధంగా చేయాలన్నమాట. అయితే కష్టము, విజయము, ఓపిక, జాగ్రత్త అవసరం అనమాట. అంటే కష్టపడితే విజయం మీద అవుతుంది, ఓపిక మీద ఉంటే జాగ్రత్తగా ఓపికతో అలాగా మీకు అంత కూడా అవసరం మీదే అవుతుంది అనమాట. ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మరి ఆదాయం బాగుంటుంది, ఖర్చులు ఎక్కువ, అప్పులు మరి చేయకూడదు. ఈ సంవత్సరం కొద్దిగా అప్పులు కూడా జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి, మరి ట్రాన్స్ఫర్ అంటే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. చిన్న చిన్న గొడవలు, కమ్యూనికేషను ముఖ్యము, చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రేమలో అపార్థాలు ఆలస్యమైన జరుగుతుంది అనమాట. ప్రేమ వివాహాలు కొంచెం ఆలస్యంగా జరుగుతున్నాయి అనమాట. చదువుల విషయంలో కష్టం అవసరం, శ్రమిస్తే మీదే సక్సెస్ అవుతుంది. హెల్త్ విషయంలో నిద్ర సమస్యలు ఉంటాయి అన్నమాట. కొంచెము ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఈ సంవత్సరము అన్ని విషయాల్లో కూడా బహు జాగ్రత్తగా వహించాలి. జై శ్రీరామ్.